చిన్నట్టుగానే తల్లి నువ్వు వస్తావని ముందుగా ఎవరో ఎరుకల నాచారం వచ్చి చెప్పిందమ్మా. ఆవిడ చెప్పినట్టుగా నేను వచ్చావు తల్లి. అలాగని శ్రీనివాసుడికి పద్మావతి దేవికి పెళ్లి ముహూర్తాలు పెడుతున్నారంట. వశిష్ఠ మహాముని వచ్చి శ్రీనివాసుడికి పెళ్లి ముహూర్తం పెడుతున్నారంట. ఆదివారం నాడు వస్తాము చిన్నమ్మ, బుధవారం నాడు వస్తాము చిన్నమ్మ, ఆదివారం నాడు వస్తాము చిన్నమ్మ, బుధవారం నాడు ఆ రోజు కాదు ఈ రోజు కాదు, దశమి శుక్రవారము సక్కన్న రోజు పగల 10 గంటలకి ఆ వెంకటేశ్వర స్వామి శ్రీనివాసుడికి పద్మావతి దేవికి పెళ్లి ముహూర్తాలు నిశ్చయించారండి. పెళ్లి ముహూర్తాలు నిశ్చయించి అంటేనమ్మా కళ్యాణం చేయడానికి పేరూరు బ్రాహ్మణులు వచ్చారండి. పేరూరు బ్రాహ్మణులంటే ప్రమికి లాంటి వారు. ఏ పురుషుడికి ఏ స్త్రీయో అటువంటి శత్రువేదాల కళ్ళు మూసుకుని సృష్టిస్తారు. అటువంటి పేరూరు బ్రాహ్మణులు వచ్చి పెళ్లి పనులు మొదలెడుతున్నారు. అమ్మా గణేశుడి పూజ ఎక్కువగా చేసి, గౌరీదేవి పూజ ఘనముగా చేసి, అంటేనమ్మా విఘ్నేశ్వర స్వామి పూజ శ్రీనివాసుడు చేస్తారండి. గౌరీదేవి పూజ పద్మావతి దేవి చేసింది. కాలు దొక్కించి కంకణము కట్టించారు. ఓయి శ్రీనివాస, ఈ మాంగళ్యము తీసుకెళ్ళి పద్మావతి దేవి మెడలో 3 ముళ్ళు ధరించవయ్యా. బాబు చిన్న మాట్లాడకండి, మాట్లాడకండి చిన్న, మాట్లాడద్దమ్మా ఎవరం కూడా. జరిగిందండి. ఎక్కడి నుంచి జరగబోయేది శ్రీనివాస కళ్యాణం అండి. ఇక్కడ నుంచి వ్యాసాలలో అండి. ఇక్కడ నుంచి ఆ కథ వెళ్తూ ఉంటుంది. ఈ కథ మనం ఎంత అందంగా వింటే అంత మాధుర్యం ఈ కథలో మనకు అర్థమవుతుందమ్మా. ఎప్పుడైతే శ్రీనివాసుడికి మంగాదేవికి పెళ్లి పనులు చేసి పద్మావతి దేవి మెడలో 3 ముళ్ళు ధరించారు. ఒక టెంకాయ తెచ్చి బాలుడికో చెక్క, బాలకో చెక్క ఇచ్చారు. మారు దేవతల రామ ఆవంచునిచ్చారు రామ, మారు దేవతల అటువంటి ఇచ్చారు రామ, ఎగరేసుకున్నారు రామ, కళ్యాణం అయ్యింది రామ, దేవదేవుడికి రామ, శ్రీనివాసుడికి పద్మావతి దేవి కండి అంగరంగ వైభోగముగా 5 రోజుల పెళ్లి, అవిరేడి పెళ్లి జరిగిందండి. శ్రీనివాసుడు పద్మావతి దేవిని కళ్యాణం చేసుకుని పెంచుకున్న ఒకలాదేవి కుటీరం దగ్గర వస్తున్నాడంటండి. స్వామి వస్తున్నాడే గాని స్వామి అవతారం మారిపోతున్నాడమ్మా. అవతారం మారకపోతే ఈ మానవ జన్మం మనకి లేదంటండి. ఈ కలియుగమే లేదంటమ్మా. శ్రీనివాసుడు అవతారం మారి వెంకటేశ్వర స్వామి అవతారం ఎత్తాలి. కాబట్టి ఈ శ్రీనివాసుడు ఎలా ఉన్నాడు నాయన? శ్రీనివాసుడు అవతారం మారుతున్నాడన్న సంగతి కొల్లాపూరు దేశాన్నున్న లక్ష్మీదేవికి తెలియదంటండి. పక్కనున్న పద్మాదేవి ఆవిడికి తెలియదంటండి. పెంచుకున్న బకలాదేవికి ఆవిడికి తెలియదంటండి. బ్రహ్మదేవుడు కొడుకు నారద మహర్షి భూలోకపట్నం వచ్చి మా చిన్న అవతారం మారిపోతున్నాడు, అలాగని కొల్లాపూడి దేశం వెళ్ళి లక్ష్మీదేవితో అంటున్నాడంట. అమ్మలో మాయమ్మ వైరామ రామ, చేసే
లక్ష్మీదేవి మా చిన్నానైన శ్రీనివాసుడు అవతారం మారిపోతున్నాడు తల్లి. ఇప్పుడు వెళ్ళి నువ్వు ఏదో వరం అడగకపోతే నీ పనింతే తల్లి, నువ్వు ఇలాగే ఉండిపోతావమ్మా అన్నాడండి నారద మహర్షి. ఆ మాటలు ఆలకించి లక్ష్మీదేవి పరుగు పరుగున వచ్చి ఈ శ్రీనివాసుడి పాదాల మీద పడి ప్రాధేయపడుతుందంట. అప్పుడే అవతారం అప్పుడే అవతారం మీరు అవతారం మారుతున్నారు నాదా, నా పనితేనే నాదా అని అడిగిందండి లక్ష్మీదేవి. శ్రీనివాసుడు అంటున్నాడమ్మా, లక్ష్మి నేను ఈ అవతారం సాధించుకుని ఏడోగిరి పర్వతం మీద ఏడుకొండల స్వామి అయినప్పుడు నిన్ను ఆలమా గారుకుడు గర్భాన పుట్టిస్తాను. నీ పేరు అడివేలు మంగ అంటారు. నిన్ను కళ్యాణం ఆడతాను. కళ్యాణం అంటే ఆడతాను కానీ పిల్లాడిన నిన్ను విడిచిపెట్టి ఎత్తేడు కొండలకు వెళ్ళి గుళ్ళు గోపురాలు కట్టుకుని ఆ గుళ్ళో ఉంటాను అంటేనమ్మా నాదా, మీరు నన్ను భార్యగా స్వీకరిస్తున్నారు నాదా, నాకు అద్దేశాలుందండి. ఎవరండి? లక్ష్మీదేవమ్మ. ఆ లక్ష్మీదేవికి అరివేలు మంగాదేవని అవతారం ఇచ్చాడు గోవిందా. పక్కనే ఉందండి పద్మావతి దేవి. కళ్యాణం జరిగే 5 రోజులు అవుతుంది. కంటి శోకం పడుతుందంట. నాగలో బోనాదో నా ప్రాణనాథా, మీరు అప్పుడే అవతారం మారుతున్నారా? నా ప్రాణనాథో అప్పుడే అవతారం మారుతున్నారా? అప్పుడే అవతారం మారిపోతున్నారా నాదా, నా పనితేనా నాదా? అలాగని గొళ్ళు అని గోల పడుతుందండి పద్మావతి దేవి. ఈ శ్రీనివాసుడు అంటున్నాడు, పద్మ ఈ అవతారం సాధించి ఏడోగిరి పర్వతం మీద నేను ఏడుకొండల స్వామి అయినప్పుడు నిన్ను నవాబునింట్లో పుట్టిస్తాను. నీ తల్లి తండ్రి చనిపోతే నీకిద్దరు అన్నయ్యలు ఉంటారు, ఫకీరి పాంచాలి. వాళ్ళిద్దరూ నిన్ను అడవిలోకి తీసుకెళ్లి ఒక చెట్టు ఇల్లు కింద భావించుకుని ఆ చెట్టు కాడ నిన్ను పోషిస్తారు. నేను పిల్లాడిన మంగాదేవిని పుట్టింటి కాడ విసిపెట్టి ఎత్తేడు కొండల పైన గుళ్ళూరు గోపురాలు కట్టుకుని నేను నీ దగ్గరికి వస్తాను. అమ్మాయి నా కూడా వస్తావేమిటి అంటాను. నేను రాకూడదండి, నేను గోసాయమండి. గోరంటండి, సూర్యుడు ముఖము నట్టన బొట్టు వేసిన ముసుగు, అలాగని ఎన్నెన్నో ప్రక్కిలాడి వస్తావు. ఎన్ని ప్రక్కిలాడినా కానీ రాయబారం ఆడుకుని ఏడో పర్వతం మీదకి నిన్ను తీసుకెళ్ళిపోతాను. ఆనాడు నీకు ఇక్కడ తీరని అచ్చట్లో ముచ్చట్లు ఏడో పర్వతం మీద తీరుస్తాను. నీ పేరు పోదై పాకీలాగా బీపీ నాంచారమ్మా, బీపీ నాంచారమ్మని ఆ పద్మావతి దేవికి వర్ణించారంట గోవిందా. ఇద్దరికి వర్ణించాడండి. పెంచుకుంటూ వదిలాదేవి అంటే మా శ్రీనివాసుడు కళ్యాణం చేసుకుని వస్తున్నాడు, పిల్ల పాపలతో సంతోషముగా ఉంటాడు అనుకున్నదండి. అవతారం మారిపోతున్న స్వాముల వారిని చూసి అంటుందంట, నా రాముడికి సిన్ని నామాలో అప్పుడే అవతారం మారుతున్న నువ్వు సంటి పాపలతో పిల్ల పాపలతో కలకల్లాడతావు అనుకున్నాను స్వామి, అవతారం మారిపోతున్నావా? ఏమిటి నాకు ఏ వరమో లేదా స్వామి అని అడిగిందండి పెంచుకున్న వదిలాదేవి. ఈ శ్రీనివాసుడు అంటున్నారంట,
అమ్మా నేను ఈ అవతారము సాధించి వెంకటేశ్వర స్వామి అవతారం ఎత్తినప్పుడు నువ్వు నా మెడ చుట్టూ ఉంటావు తల్లి అందరూ అనుకోవచ్చండి. ఒకిలా మాట అంటేనమ్మ ఆడ స్త్రీ కదండి. వెంకటబాబు ఒట్టి మీద ఉండడానికి అనుకోవచ్చండి. అంటే వెంకటేశ్వర స్వామికి శిరస నుంచి శ్రీపాదము దాకా తులసిమాల ఉంటుందండి. ఆ తులసిమాలే పెంచుకున్న ఒకిలా దేవమ్మ ఆనాడు పెంచుకున్న ఒకిలా దేవిని పూలమాలగా వేసుకున్నాడండి. అపర సంతోషము కలిగి అంటుందంట, నన్ను పూలమాల వేసుకుందుమో ముగ్గురికి అవతారాలు ఇచ్చి ఎన్నకి దేవుడు ఒక శిలారాడు ఏడు శ్రీనివాసుడమ్మ శిలారాడి కింద మారిపోయాడండి. ఆ శిలారాట్లోంచి ఒక జ్యోతి పైకి లెగిసి ఆకాశమయంగా ఆగిందంటండి. ఈ ఆకాశమయంగా ఆగిన జ్యోతిని అందరూ కూడా ఒక పావు గంట సేపు మదిలో ఉంచుకోండి తల్లి. ఆ జ్యోతి అలా ఉండగానే ఈ జ్యోతికి 4 వివరాలండి. అంటేనండి కృతయుగము, కృతయుగంలో విష్ణుమూర్తి అయ్యి, ద్వాపరాయుగము, త్రేతాయుగము, ఇప్పుడు జరిగేది కలియుగం అండి. త్రేతాయుగములో రాముడై, ద్వాపరాయుగములో కృష్ణుడై, మన కలియుగము అంతటికి భూమాండము తీర్చుకుని శ్రీ వెంకటేశ్వర స్వామి అవతరిస్తున్నాడు. గోవింద అంటేనమ్మ శ్రీ వెంకటేశ్వర స్వామిదండి. ఎక్కడండి అమ్మ ఇది నివేశన వర్ణానికి రాజు నివేశాయన భూమి దిగువ తిరుపతి కాపుర స్థలం అండి. వర్ణానికి సూర్యవంశ రాజులు కాశీ గోత్రమమ్మ. మరి తల్లి పేరుందేవి, తండ్రికి మహారాజు, తల్లికి 7 జన్మాలయ్యారు. తల్లి పేరుందేవి, తండ్రికి మహారాజు, తల్లికి 7 జన్మాలయ్యారు. అంటే పేరమ్మ గారికండి 7 అబ్బాయిలు జన్మలయ్యారు. 7 పేర్లు కూడా ఎంచి పాడాలి. పూజలు ఆలకించాలి, సభా పూజలు ఆలకించాలి. అంటేనండి బాబు 7 పేర్లు చెప్పాలంటావా? 7 పేర్లు కంపల్సరీ చెప్పాలండి. 2 పేర్లు తగ్గించేస్తేనో 2 పేర్లు తప్పించేస్తే నేను పొద్దున్నే సత్యంగా దగ్గరికి వెళ్ళి ఏమండి 7 పేర్లు సమానంగా పాడలేదు, ఒక 2 వేలు తప్పించేయండి చెప్తాను. అది బాబు నువ్వు అలాంటిగా చేయరా బాబు. అంటేనమ్మ వెంకటేశ్వర స్వామి అన్నదమ్ములండి 7 అండి. 7 ఏ దిశలో ఉన్నారో సభా పూజలు ప్రతి ఒక్కరూ ఆలకించాలి. తెలుసు గర్భాన ఎవరో జనమాలు, గోవింద మహారాజు స్వామి జనమాలు, గర్భాన ఎవరో జనమాలు, గోవింద మహారాజు స్వామి జనమాలు. పేరమ్మ గారి గర్భానండి ముందుగా కొలుసూరు గర్భాన గోవిందరాజు గారి జన్మలయ్యారు. మరి దిగువ తిరుపతిలోన పేటకాలేసుకుని వందలుగా పడుకుని గోవిందరాజు తిరుపతిలోన పేటకాలేసుకుని వందలుగా పడుకుని గోవిందరాజు దిగువ తిరుపతిలో పేటకాలేస్తారండి. వందలుగా పడుకుని ఉంటాడు. కాళ్ళ కాడ ఆదిలక్ష్మి, భూలక్ష్మి కాళ్ళు పడుతూ ఉంటారు. వారిని తాయారమ్మ పుండ్రకామాక్షం అంటారండి. అంటే జగదేపవీరుడు గోవిందరాజు అందు సాపుడు మనిషి ఆ జానబావుడమ్మ బంగారం కొంచెం తలంపాలుగా పెట్టుకుని అంటే ఒరిగిపోయాడండి. కొంచెం ఉంటాం కారణమ్మ అంటేనండి వెంకటేశ్వర స్వామికి వచ్చే డబ్బు ధనమంతా కూడానండి ఏట్లకయ్యే ఎంచేసమ్మ జల్లులు
చేతులతో చెల్లించి రూపాయికి రూపాయి, అర్ధ రూపాయికి అర్ధ రూపాయి. అంటే ఈ రోజుల్లాగా ఆ రోజుల్లో డబ్బులు కాదండి, 2000 కాగితాలు 500 కాగితాలు కాదమ్మా, రాగి డబ్బులు, సిల్లు డబ్బులు, చక్రవర్తి నేములు, అటువంటి ధనమంతా కూడా వస్తుంటే ఈ గోవిందరాజు గారు బంగారపు కొంచెంతో కొలిసి 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 అలిసిపోయి ముచ్చూరు చెమట్లు పట్టేసి అలా తలంపాలు కాడ పెట్టుకున్నట్టే ఒరిగిపోయాడండి. ఆనాటి విఘ్న ప్రతిష్ఠ ఈ రోజుకి అలాగే ఉండిపోయిందమ్మా. మనము గనక అదురుపటంగా చూస్తే గోవిందరాజు గుళ్ళో పడుకున్నాడా, వెలిచి వస్తున్నాడా అని గుండ్లు చల్లుమంటాయంటండి. అటువంటి విఘ్న ప్రతిష్ఠ గోవిందరాజు గారిది. తల్లికి తులసూరు గర్భాన గోవిందరాజు గారు జన్మలయ్యారు. అమ్మ రెండంత గర్భాన పెన్నాడంటే ఎక్కడ ఉందనుకోవచ్చండి, శ్రీకాకుళం జిల్లాలో ఉంది పెన్నాడన్నారు. అవునండి. అంటే పెన్నాడ తీర్థాలు ప్రబలంగా జరుగుతున్నాయి. ఇక్కడికి అబ్బాయిలు 13 ఉపమాకుల అంటే ఎక్కడ ఉందనుకోవచ్చండి, విశాఖ జిల్లా తుని అట్ట రోడ్ లో ఉందండి. అంటేనమ్మా నక్కపల్లి తాలూకా తుని అట్ట రోడ్ లో ఉందండి. కొమరపల్లి అనే ఊరు, కొమరపల్లి దగ్గర ఉంది ఉపమాకుల. ఉపమాకుల వెంకన్న బాబు 3వ గర్భాన, మరి 4వ గర్భాన బెండాపూడి వెంకన్న స్వామి జనమాలు, 4వ గర్భాన బెండాపూడి వెంకన్న స్వామి జనమాలు. బెండపూడి అంటే ఎక్కడ ఉందనుకోవచ్చండి, అన్నవరం వెళ్ళారండి. ఎవరన్నా ఇక్కడ సత్యం గారు అన్నవరం వెళ్ళారండి. అన్నవరం సత్యనారాయణ కొండపైకి మనం అన్నవరం వెళుతుంటే వస్తుంటే అంటే 4 కిలోమీటర్లు ఎగత ఉందండి బెండపూడి అనే ఊరండి. ఎత్తైన కొండల్లో అతనే బెండపూడి సాధువు గారు. ఆ సాధువు గారికి అమ్మ నాగుండో 80 భార్య అంటే ఒక భార్యను పోషించుకోవాలంటే ఇతను ఆడేం చేస్తున్నాడు అనుకున్నారు, పొద్దున్న ఐస్ క్రీమ్ అమ్ముతున్నాడండి, కూడా వచ్చేస్తున్నాడు. అవునండి. ఖాళీ ఉన్నదనుకోండి ముగ్గు అమ్ముతాడండి. ముగ్గు తెల్ల ముగ్గు, గుల్ల ముగ్గు, హైదరాబాద్ ముగ్గు, ముగ్గు అమ్ముకుంటాడమ్మా. ఒక్క భార్యను పోషించుకోవాలంటే ఇన్ని పనులు చేస్తున్నాడు. బెండపూడి సోదరు గారికి 80 భార్యలు ఉండటం వాస్తవం అండి. 80 భార్యలు ఉండడం వాస్తవం అండి. అంటేనండి ఒకే రాజు బిడ్డలమ్మ 80 భార్యలు కూడా. బెండపూడి సాధువు గారు అంటేనమ్మా బెండపూడి కొండ మీద వెలిసి పుట్టాడండి. ఆ సాధువు గారి దగ్గర ఒక ఇనపెట్టు ఉండేదంటమ్మా. అంటే లేదన్న వారికి పిలిచి మళ్ళీ పెట్టేవాడు సాములు వారు. అంటే లేదు అన్న మాటే లేదు ఆయన దగ్గర. ఎవరెళ్ళినా కూడా ఎవరికి లేదనకుండా పెట్టేవాడంట. ఎంత చూసినా డబ్బు 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 వస్తుంటే గవర్నమెంట్ వారు కూడా శోధించినా దొరకలేదండి. అంటే ఆ బెండపూడి సాధువు గారి దగ్గర ఒక ఇనపెట్టుండి అందులో వెంకన్నప్ప ఫోటో ఉండి ఒక 100 రూపాయల నోటు ఉందంటండి. ఆ పిట్లో చెయ్యి పెడితే డబ్బు దానికి అదే వస్తా ఉన్నట్టండి. అటువంటి జగదాప వీరుడు బెండపూడి సాధువు గారు 80 భార్యలు ఉండడం వాస్తవండి. అటువంటి సాముల వారిని మనం పూజించాలంటేనండి ఒక రెడ్డి దొరలు గాని ఒక పాప దొరలు గాని అంటేనమ్మా డబ్బున మహారాజులే కొలవగలరండి. అంటే 1,00,000 సువర్ణ గన్నేరు పువ్వులతో పూజించాలండి. 1,00,000 పువ్వులతో పూజిస్తాడు డబ్బున్న దేవుడుంటారు బెండపూడి సాధువు గారు. తల్లికి 4వ గర్భాన జనమాలు అయ్యాడండి. మరి 5వ గర్భాన ఎవరో జనమాలు, మరి పెంకటరమణ స్వామి జనమాలు. 5వ గర్భాన ఎవరో జనమాలు, యానం అంటే ఎక్కడ ఉందనుకోవచ్చండి,
అవునండి. ఎక్కడికి బాబు? ముందేమండి. ముందేనమా? ముందేనం అంటే తెలుస్తుంది. అదే తెలుసండి. ప్రత్యానం అంటే ఎవరికి తెలుసు? తెలియదండి. ముందేనం అన్నారు. అంటేనండి తల్లికి 5వ గర్భాన్ని జన్మించాడు యాన వెంకటనండి. మన యానం ఉంది కదండి, యానంలో జన్మించాడు యాన వెంకటరమణ బాబు. మరి మీకు ఓ చిన్న మాట అంటాను, చెప్పండి. మీరేమి బాధపడరు కదా? బాధపడండి బాబు. మీకు లేవయ్యా నా స్వామి, కంగారు పడకండి. మీకు తల్లు మల్లు లేవు, తానాలో లేవు. లేవయ్యా నా స్వామి, లేవు, తల్లు మల్లు లేవు, తానాలో లేవు. అంటే అమ్మా అందరూ అనుకోవచ్చండి, వెంకటేశ్వర స్వామి అన్నదమ్ములు 6గురికి తల్లు మల్లు తాన జపాలు ఉన్నాయి. అవును. 5వ వెంకన్నకి లేకపోవడం కారణం ఏంటనుకోవచ్చమ్మా? అంటే ఏడాది ఒకనాడు ఏకాదశి రోజున కార్తీక మాసంలో కన్నా తల్లి పేరమ్మ గారు 6 అబ్బాయిలు 7 అబ్బాయిలు జన్మలైన తర్వాత 7గురిని ఒక దగ్గరికి పిలిచి 7గురికి 7 ఎండిగత్తెలు ఏర్పరిచి అటు 3 కూర్చున్నారు, 3 కూర్చున్నారు, కూర్చున్నారు. అంటేనండి ఆ రోజు నోమును వస్తున్నారేమో, పొద్దున్నే ప్రసాదం పెట్టే కన్న తల్లి ఆ రోజు 1 గంట అయినా సరే పచ్చి మంచినీళ్ళు కాదు కదా ఏమీ ఇవ్వలేదంటండి. అవి ఎనపక్కనకి ఆకలేసి ఏంటి ఇవన్నీ తినకపోతేనే దేవుడు ఉన్నాడా, తింటే దేవుడు లేడా, అలాగని వంటగదిలోకి వెళ్ళి సృష్టిగా ప్రసాదం భోంచేస్తాడండి. ఆ భోంచేయడం కన్నా తల్లి చూసింది, మూర్ఖుడా నువ్వు నా ఇంట్లో గాని నా గోత్రములో గాని నువ్వు ఉండదగ్గనంటే వాడు కాదు అని ఫ్రాన్స్ దేశం పంపించిందండి. ఎవరికి బాబు? పల్లీలు అంటారండి. అంటే వారిని 4 జాతులుగా ఎంచి పిలుస్తారు. పల్లీలు అంటారు, మరక్కలు అంటారు, వడ్డీలు అంటారు. వారిని అగ్నికుల క్షత్రియులు అంటారు. వారు రాజులతో సమానం అండి. వారికి జంజాలు ఉంటాయి, రాజులకి జంజాలు ఉంటాయండి. ఇప్పుడైతే యాన వెంకటరమణి అంటుందంట, మూర్ఖుడా నువ్వు నా ఇంట్లో ఉండకూడదు, నీకు అర్ధ పూజ సగము నోము. అంటే ఏమిటనుకోవచ్చండి, నీకెవరైనా సరే పొద్దున్నుంచి ఉపవాసం ఉండి 2 చేతులు జోడించి నమస్కారం పెట్టినటువంటి వారికి మోక్షము కలగదు. పాసిముఖంతో అయినా సరే కడుపు నిండా భోంచేసైనా సరే 1 చేతితో దండం పెట్టాలి, అప్పుడే నీకు మోక్షం ఉంటుంది. అందుకండి కన్నా తల్లి పెట్టిన శాపరాకారం అండి. యాన పెంకన గుడి పక్కన నుంచి వెళ్తూ ఉంటారండి, 1 చేతితో దండం పెడతారు. ఆ యాన పెంకన 1 చేతితోనే దండం పెట్టాలి, 2 చేతులతో దండం పెడితే మోక్షం ఉండదండి. కన్నా తల్లి పెట్టిన శాపనాకారం. అందుకేనమ్మా ఎవరైనా శాపం పెడితే ఈదులన్నీ తిరిగి వస్తుందండి. కన్న తల్లి కన్న కొడుకు శాపం పెట్టకూడదండి, గడప దాటకుండా తగులుతారు. ఇప్పుడైతేనమ్మా ఇక్కడికి ఎంతమంది? 5 అబ్బాయిలు జన్మలయ్యారు. మరి 6 గర్భాన ఎవరు జన్మాలు? వరస తిరిగి వచ్చాడు వాడా పిల్లు. వాడపిల్లంటే ఎక్కడుందనుకోవచ్చండి? ర్యాలీ రావులపాలెం ఓపలంగా సేరుపులో ఉంది చిన్నవాడపిల్లండి. ఆ ఊరిని పూర్వం అనేవారు మరి కిస్తారామణగట్ట నీది దానకము, ఇసుక తిన్నెల్లో నా కొలువుది రేవా. కిస్తారామణగట్ట అంటేనండి ఆ రోజుల్లో నమ్మ వెంకటేశ్వర స్వామి వాడపల్లి వెంకన్న బాబు గోదారంట కొట్టుకుంటూ వచ్చాడండి. అంటే వెంకన్న బాబు ఏంటండి గోదారంట కొట్టుకు రావడం అనుకోవచ్చు. మనం ఈ జిల్లాలో గాని మన రాష్ట్రంలో గాని ఎక్కడ చూసినానమ్మ, ఏ గుళ్ళో చూసినా గానండి వెంకటేశ్వర స్వామి విగ్రహము శిలా విగ్రహం ఉంటుందండి, రాతి విగ్రహం ఉంటుంది, సిమెంట్ విగ్రహం ఉంటుందండి. కానీ వాడపల్లి వెంకన్న బాబు ఎర్ర చందనపు కర్ర చంద్రగంటి తీరులో ఉంటాడు మహానుభావుడు.
వాడపల్లి వెంకన్న బాబు గోదావరంగా కొట్టుకొస్తే ఆ ఊరి ప్రజలందరూ మా ఊరికి దేవుడిచ్చాడని ఏమి చేస్తారు? గుడి కట్టి గుళ్ళో పెట్టారండి. ఈశాన్యం మొన్న గోదావరి ఉంటుందండి. ఈ వాడపల్లి అంటేనమ్మా ఈ వెంకటేశ్వర స్వామి తీర్థం చూడాలంటే భద్రాచల సీతారాముల వారి కళ్యాణమైన 4వ రోజు వస్తుందండి. మతత్రయ ఏకాదశి. ఆ రోజున మరి తెల్లవారు కూడా బాబోని సేవ, ఏడాది ఒకనాడు ఏకాదశి నాడు తెల్లవారు కూడా బాబోని సేవ, ఏడాది ఒకనాడు ఏకాదశి నాడు. మతత్రయ ఏకాదశి రోజున అక్కడ మాలాంటి శిష్యులను చూడాలన్నా మా గురువుల్ని చూడాలన్నా సరే వాడపల్లి గుడివే చుట్టూ కూడా ఈ కోల సంబరాలు జరుగుతూ ఉంటాయండి. వెంకటేశ్వర స్వామి కదా తెల్లవారులు చెబుతూ ఉంటారు, ఎవరికి వారే పాడుతూ ఉంటారు. ఎప్పుడైతేనమ్మా ఈ వాడపల్లి వెంకన్న బాబు ప్రసిద్ధి ఏంటంటేనండి, ఒక అమ్మాయి పెళ్ళవ్వకపోయినా, ఒక అబ్బాయి పెళ్ళవ్వకపోయినా, ఒక ఇల్లు కట్టుకోలేకపోయినా, సంతానము కలగకపోయినా ఈ వాడపల్లి వెంకన్న బాబు గుడికి వెళ్ళి 7 వారాలు వెళ్ళాలండి. 7 శనివారాలు వెళ్ళి 8వ శనివారం ఆగిపోయి 9వ శనివారం వెళ్ళి అభిషేకం చేయించుకుని వస్తే మనం అనుకున్న పనులు సిద్ధిస్తున్నాయండి అమ్మా. అందుకే 7 వారాలు వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యమలు ఉన్నారండి. పెద్ద తిరుపతి ఉందండి, చిత్తూరు జిల్లా. చిన్న తిరుపతి ఉందండి, ద్వారకా తిరుమల. ఇప్పుడు ఈ రావులపాలెం దగ్గర ఉన్న వాడపల్లి అనే గ్రామాన్ని కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధిగాంచారండి. శనివారం చూడాలంటే అక్కడే చూడాలండి వైభోగం. కన్నుల వైకుంఠం కింద ఉంటుందండి. 6వ గర్భాన వాడపల్లి వెంకన్న బాబు, మరి 7వ గర్భాన వెంకటేశ్వర స్వామిలా ఉన్నాడు. అంటే ఇందాకమ్మా శిలారాట్లో జ్యోతి పైకిలేసి గాలిలో ఆగిందన్నాను కదండి, ఆకాశంలో ఉంది కదా. ఆ జ్యోతి అందరూ జ్ఞాపకించుకున్నారు కదమ్మా. ఆ జ్యోతి అలా చూస్తుందండి. ఇక్కడ కన్నా తల్లి పేరమ్మ గారు 6 అబ్బాయిలు పుట్టిన తర్వాత 60 సంవత్సరాల ముసల కాలంలో నిద్రపోతూ ఉందండి. నిద్రపోతున్న పేరమ్మ గారికి ఆ జ్యోతి వచ్చి అలా గర్భంలో పండుకుంది. గోవిందా. ఈ జ్యోతికి 4 యుగాలండి. కొత్త యుగము, త్రేతాయుగము, ద్వాపరాయుగము, ఇప్పుడు జరిగేది కలియుగము. త్రేతాయుగములో రాముడై, ద్వాపరాయుగములో కృష్ణుడై మన కలియుగము అంతటికి భూమాండము తీర్చుకుని తల్లి పేరమ్మ గారి గర్భాన వెంకటేశ్వర స్వామిగా అవతరిస్తున్నాడమ్మా. అందరూ కూడా ఒక్కసారిగా ఏకాంతముగా గోవిందనమ్మా, గోవింద గోవిందనం అంటే పత్తాలు ఎగుతున్నాయి చేతులు. అమ్మా గోవింద్ అంటే పాపం కాదండి, మాటలు రావు కాబట్టి తనలేరండి. ఆ భగవంతుడు మన కలియుగానికి దైవము శ్రీ వెంకటేశ్వర స్వామి అన్ని మనకి సక్రమంగా ఇచ్చాడు తల్లి. అందరూ కూడా వెంకటేశ్వర స్వామి జన్మాలు అవుతున్నాడు కాబట్టి ఈ లక్ష్మీపురం అనే ఈ గ్రామము ఈ రోజు వెంకటేశ్వర స్వామికి జన్మనిస్తుంది. కాబట్టి అందరూ కూడా ఏకాంతముగా గోవిందనమ్మ, గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అంటేనమ్మా వెంకటేశ్వర స్వామి జన్మాలు అవుతున్నాడు. వెంకటేశ్వర స్వామి జన్మాలు అవుతుంటే కన్నుల వైకుంఠం కింద ఉన్నట్టుండి లోకమంతా మారిపోతుంది. ఎలా ఉందా? మరి ఆకాశమంతాని అందామైపోతుంది. భూదేవి తల్లంతా అరిగి ముక్కులపుడు వెంకటేశ్వర స్వామి జన్మాలు అవుతుంటే ఆకాశం అందమైపోతుందండి. భూదేవి అలికి ముగ్గేసుకుంటుందండి. ఇంకా ఎలా ఉంది? మరి ఉయ్యాల్లో బాలలరా గోవిందన్నారు, ఆడుకునే బాలలరా గోవిందన్నారు. గోవింద గోవింద అని శబ్దం వస్తుందండి. ఇప్పుడు అర్థమైందమ్మా నేను గోవింద దిగబెట్టమన్నాను. వెంకటేశ్వర స్వామి జన్మాలు అవుతుంటే కళకాంతులు మారి
మారిపోతుంటే ఆ ఊరిలో ఉన్న పేరంటాళ్ళు అంటేనమ్మా పేరందేవికి బాలుడు పుట్టాడంట. బాలుడు కాదు భగవంతుడు, నలుడు కాదు నారాయణమూర్తి. చూసొద్దామంటే సోరమ్మక్క, అలాగని అక్కాలందరూ కలిసి రక్తంబోడాని మరి పేరిందేవింటికి బయలుదేరారు. పేరమ్మదేవి గారు అడ్డాలో ఉన్న బాలుని చూసి అంటే ఎవరు ఏ విధంగా చూస్తుంటే అదే విధంగా దర్శనమిస్తున్నాడు దేవదేవుడు. స్వాముల వారిని చూసి వర్ణిస్తున్నారంట. చూసేవా కయ్యా ఉంటే అదే విధంగా దర్శనమిస్తున్నాడు దేవదేవుడు. వారి అడ్డాల్లో ఉన్న బాలుని పేరమ్మగారు అడ్డాల్లో వేసి ఎవరింటికి వారిలో పోయారు. పేరమ్మగారు అడ్డాల్లో ఉండి వెంకట బాబు చేసి పనులు ఎలా ఉన్నాయి? మరి పాలించి తల్లి మీ తల్లి పక్కనుంటే రాజుతో పండానికి వెళ్తున్నాడు. ఇంకోసి ఊరుకోరా అంటే ఉత్తర రాజుతో యుద్ధానికి వెళ్తున్నాడు. మరి ఆ ఈదికి వెళ్తున్నాడు, అమ్మాయిని కొడుతున్నాడు. ఈదికి వస్తున్నాడు, అమ్మాయిని కొడుతున్నాడు. ఇంటి మీద రాడేసి పోగేస్తున్నాడు. బాబు ఇంటి మీద వేసిన రాడు వెళ్ళుకుంటా వచ్చి వెంకన్న బాబు ఇంటి మీద అడిగితే దెబ్బ తగలదా? తగలదండి. రాడే శనపప్పుల చెదిరిపోతుంది అంటేనండి. రాడే శనపప్పై చెదిరిపోతుందండి. అటువంటి దేవదేవుడు నీ కోణ వంటి కోణము, నీ గుళ్ళంటే గుళ్ళు, ఈ స్వామికి వచ్చే ఆదాయం అంతే లేదండి. 10 కోట్ల ఆదాయం వస్తుంది. పసిడి కొండల బంగారము, చీకట్ల బంగారము, ద్వారబంధాల బంగారము, స్వాముండే తానకమే బంగారు పూత నాటేస్తారు. అటువంటి దేవదేవుడి ఎండి వెంకటేశ్వర స్వామికి వచ్చిన బంగారం అండి 14 టన్నులు ఉందండి. ఇప్పుడు ప్రస్తుతానికి వెంకన్న బాబు దేవుడు అయ్యండి. ఈ వెంకటేశ్వర స్వామి ఎక్కడో చిత్తూరు జిల్లా దిగువ తిరుపతిలో వెలిసారండి. అటువంటి దేవదేవుడు వేడికొండల స్వామి ఎలా ఉన్నారు? మరి వాళ్ళ పెట్లు కొడితే ఎవరు ఊరుకుంటారండి? ఎవరు ఊరుకోరు కదమ్మా. అంటే పెట్ల కన్నా తల్లులు పెట్ల బాధలు చూడలేక అంటున్నారంట. అమ్మా పేరిందేవి కొడుకు పొగరామో తోడమ్మా, పొగరామో తోడమ్మా పొట్టాకూడోడు. పేరిందేవి కొడుకు పొగరామో తోడు, పొగరామో తోడమ్మా పొట్టాకూడోడు. ఈ మాటలు ఆలకించిందండి పేరమ్మ గారు. ఏమిటి ఈ నలుగురు అనేది నా కొడుకునే కదా, ఆడిపోసుకుంటున్నారా? అలాగని పెద్ద కుమారుడు గోవిందరాజు గారికి జాబు రాస్తుందండి. కళ్ళు గాడికి తీసి తల్లి పేరమ్మ, తమ పెద్ద కుమారుడికి జాబు రాసింది. తల్లి పేరమ్మ పెద్ద కుమారుడికి జాబు రాస్తుందో. జాబులు చూసుకొని గోవిందరాజు గారు తల్లి దగ్గరికి వచ్చి అంటున్నారంట. ఓడమ్మాలో మాయమ్మ నడగన్నా నా తల్లి, ఎన్నో పిలిసేవమ్మ కారణాలు. మాయమ్మ నడగన్నా నా తల్లి, నన్ను పిలిసేవమ్మ కారణాలు. అమ్మా నన్ను పిలిపించిన కారణాలు ఒకసారి వినిపించవమ్మా అన్నాడండి గోవిందరాజు. ఎప్పుడైతే అన్నాడో ఈ కన్నా తల్లి గారంట, బాబు గోవిందరాజు
మీ 6 అన్నదమ్ములకి పెళ్ళిళ్ళైన పెద్దల కాలొచ్చి ఎవరి రాజ్యం వారు వేరుకుంటున్నారు. 7వ వాడి తమ్ముడు శ్రీనివాసుడు వెంకటేశ్వర స్వామికి ఈ నేటి కాలమందు తగినట్టి కన్యను చూసి కళ్యాణము శ్రీరా గోవిందరాజా అని ఎప్పుడైతే మహాతల్లి పేరమ్మ గారు అన్నాదో, ఈ గోవిందరాజు గారు అంటండి 6 అన్నదమ్ముల్ని తీసుకుని ఒక సోపాగతిలోకి వెళ్ళి ముస్తాబులవుతున్నారంట. ఎలాగా మరి నుండమగా తలదొప్పి నూనె ముడు వేసుకుని సకాగా తలదొప్పి జారు ముడు వేసుకుని పూర్వం రాజులకండి సెగలుండియండి ఏలు ముడేసి వెనకేసుకునేవారండి. దాన్ని దునియకన్నా ముళ్ళనేవారు. ఇంకా మస్తాబులవుతున్నారు. మరి మురుగురు గొలుసులు ముద్దు బంగారాలు 5 ఏళ్ళ ఆనంద పడుగులు ఎట్టారు. ఒక్క దండము గరసేల పట్టుకుని తల్లి గారి దగ్గరికి వచ్చి దీవెనలు అడుగుతున్నారంట. ఓ అమ్మాలో మాయమ్మ నరగన్నా నా తల్లి, దీవించి నా తల్లి దివకరణాలు మాయమ్మ నరగన్నా నా తల్లో నువ్వు దీవించి దివకరణాలు ఇచ్చినట్లయితే మేము 77 రాజ్యాలు వెళ్ళి వస్తాము తల్లి. మన తమ్ముడికి తగినట్టు కన్యను తీసుకొస్తాము. అమ్మా ఒక్కసారి ఎదురురా తల్లి అన్నాడండి ఆనాడు గోవిందరాజు. అంటేనమ్మా ఎన్ని రుణాలు తీర్చినా కదండి మన కన్నా తల్లి రుణం తీర్చలేదండి. అంతే కదండి. నవమాసాలు కని నవమాసాలు మోసి కని పెంచేది మన కన్నా తల్లి అండి. ఎన్ని రుణాలు తీర్చినా గాని మన కన్నా తల్లి రుణం తీర్చలేదమ్మా. అది కాబట్టి ఆనాడు గోవిందరాజు గారు కాబట్టి కన్నా తల్లిని ఎదురమ్మన్నారండి. అదే ఈనాటి వారైతే చూసారమ్మా బాబు. మరి అందుకే ఏం చేయమంటారా? ప్రేమించాలి, తల్లిని తన్నాలి. మరి ఇలాంటి ఉండటం వల్ల కరోనాలో లైలక పండు వరుసగా చెప్పండి. చూసారమ్మా ఇలా ఉన్నారండి. ఇప్పుడు ఆనాడు గోవిందరాజు గారు కాబట్టి కన్నా తల్లిని ఎదురమ్మన్నారండి. అపర సంతోషము కలిగి బావుకెళ్ళి బింది నీళ్ళు తీసుకొచ్చి 3 పుట్లు నిట్ట సంబరాన్ని 6 పుట్లు అత్తకర్పూరము దూపదీప నైవేద్యాలు ఇచ్చి ఈ 6గురిని సామంగా వెళ్ళి లాభంగా రండి, నాకు తగినండి కోడల్ని తీసుకురండి అని చెప్పిందండి. ఈ 6గురు అంటేనమ్మా ఈ 6గురు కూడానండి అదొక జిల్లా అంటే పట్నం రాజ్యాలన్నీ పట్టి శోధించారు. ఎక్కడ బాబు అమ్మాయి పట్టలేదండి. అవరకపోతుంటే ఇంకా వెళ్తున్నారు. మరి నేపాల భూపాల ఢిల్లీ పాంచాలి గంతశేఖండ్రా మరి పాంచాలి దేశాలు పట్టి శోధించారు. అలా ఎప్పుడైతేనండి బాబు ఢిల్లీ వెళ్ళారా మీరు? ఢిల్లీలో ఎవరున్నారండి మీ చుట్టాలో? ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ నీకు ఏమవుతుంది? మా అమ్మమ్మ. మరి సోనియా గాంధీ తాతయ్య మీ మేనత్త. రాజీవ్ గాంధీ అయితే మొత్తం ఏమన్నా కావాలంటే మన ఊర్లో ఈ లిస్ట్ రాసి ఇచ్చేది కేంద్రానికి పంపిస్తాడు. అలాగైతేనండి అలాగని ఎన్నెన్నో రాజ్యాలు తిరుగుతుంటే ఎక్కడ
కన్నబాబుకి అమ్మాయి అవ్వట్లేదండి. అవునండి. నెతికి 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 అలిసిపోయి అంటే ఎండలో మల్లిదండ పాడేస్తే ఎట్టి మాదిరిగా వాడికి వెళ్ళిపోతుందో అట్టి మాదిరిగా గోవిందరాజు వాడికి వెళ్ళిపోయి ఒక వటారక్షమ కింద సందార్చుకుని తమ్ముడితో అంటున్నాడంట, నా తమ్ములు తమ్ములు నా తమ్ములరా, మనం వచ్చిన వేళలే మంచియే కాదు, వచ్చిన వేళలో మంచివే కాదు, మనం వచ్చిన వేళలు మంచివి కాదు, మనం వచ్చిన గడియలు మంచివి కాదు. మరి మన ఇల్లాకి మనము వెళ్ళిన తరువాత మళ్ళీ ముహూర్తం పెట్టి మళ్ళా వద్దామా, ఇలాగే మనం వెళ్ళిన తర్వాత మంచి ముహూర్తం వేసి మళ్ళీ వద్దాము. మళ్ళా ముహూర్తం పెట్టి వద్దాం తమ్ములారా. అలాగని ఒక దైవ యోగమ చేత మరి మళ్ళీ ముఖమంటేరు దారి తీసేరమ్మా, దిగువా తిరుపతిలోకి వచ్చుతున్నారే, దారి తీసిరమ్మా, దిగువా తిరుపతి వచ్చేస్తుంటేనంటండి ఏదైనా ఒక దైవయోగం ఉండాలండి, ఒక కారణం ఉండాలండి. దైవయోగం అంటేనమ్మా ఇదనేది ఉంటే ఆపేవాడే లేడు అడ్డేవాడే లేడండి. ఇదంటే ఏమిటనుకోవచ్చండి, ఈ రోజు మేము కథ ఎక్కడ చెయ్యాలంటేనమ్మా కాకినాడ అవతల సామర్లకోటలో చెయ్యాలి. కానీ ఆ కథ ఎందుకు తాగిందో మేము ఇక్కడికి ఎందుకు ఎలా వచ్చామో మాకే తెలియదండి. అంటే ఈ రోజు ఇక్కడ మేము ఇక్కడ కథ చెయ్యాలని మాకు రాసి ఉంది కాబట్టి అదే విధమ్మా. విధనేది ఉంటే ఆపేవాడే లేడండి అడ్డేవాడే లేడండి. అందుకు కాబట్టి ఒక దైవ యోగమ చేత ద్వారకాపట్నం ఒకటి ఆ పట్నమేలే చక్రవర్తి ఆలమాదారికుడు అంటే మంగాదేవి తండ్రి అండి. అలివేలు మంగాదేవి తండ్రి సప్త సముద్రములో స్నానం చేసి ఓం మంత్రం మంత్రిపదాన్ని దొడ్డవారి వీధిని అలా వస్తుంటే అదే వీధిలో 6 రమణములు వస్తున్నారు. వారు వీరు కలిసి 4 వీధుల సెంటర్లో ఏకాస్తులయ్యారు. అట్టా ఆగిపోయాడు ఆలమాదారకుడు. పోయి మంత్రివర్య ఆ వచ్చేవారు వరండి, ఒకటే నామాలు ఒకటే పోలిక, ఆ 6గురికి ఏ తప్పు లేదు. అటువంటి రాజుని మనం కల్లారా చూస్తే కాదు పెదివిప్పి మాట్లాడేమంటే మన చేసిన పాపం పట్టిన పాపం అలాగని మనసులో కుతూహలము కలిగి ఆ ఊరుపాలిలో మాట్లాడుతున్నాడు. ఏ ఊరు అబ్బాయి రాజు రయ్యా, నీ తన్నవరో తండవరో కాబట్టు అట్టా ఆగిపోయాడండి గోవిందరాజు. ఏమిటి ఒరే తమ్ములారా, అడిగే వారి పెద్దవారు చెప్పేవాళ్ళం చిన్నవాళ్ళు మనం 6 మాట్లాడితే వ్యవసాయం ఎగతాళి చేసినట్టు ఉంటది. అలాగని గోవిందరాజు గారు ముందుకొచ్చి అంటున్నాడంట, మాది ఊరు కాదండి ఈ పల్లె కాదు, అది వ్యవసాయం దిగువా తిరుపతి, కాపరస్థలమండి. మా తల్లి గారి పేరు పేరమ్మదేవి గారు, మా తండ్రి గారి పేరు అమరాజ అమరాజు గారు బాబు తిమ్మరాజు గారు. ఓ తిమ్మరాజు గారు. ఏంటి మీరు మా పేరమ్మదేవి గారు అబ్బాయిలా? అవును. మా బాబే ఏ బాబు? ఇదిగో మరి మీ తల్లి పేరమ్మ నాతో పుట్టింది నిన్న పొద్దున్న, మరి నాతో పుట్టింది నాతో పేరమ్మ బాబు. మీ తల్లి పేరమ్మ గారు నా స్వయా నా తోబుట్టు బాబు, మీరు నాకు మేనల్లు. మాట్లాడేలే ఇప్పుడు వచ్చి మా నాన్నగారు గాని
మా అమ్మగారు కానీ మేనమామ ఉన్నారు మేకలు తప్పని చెప్పలేదు మాకు. యా బాబు ఏంటి అంటే రాకపోకలు ఎందుకు ఆగిపోయినాయి అని అడుగుతున్నావా? అంటే ఆది కాలం నాడు మీ తల్లి అయిన పేరమ్మదేవి గారిని, అంటే నా చెల్లెలైన పేరమ్మ గారిని మీ తండ్రి గారు తిమ్మరాజు గారికి ఇచ్చి కళ్యాణం చేసినప్పుడు కట్నాల కలహాలు వచ్చి ఆనాడు కట్నమన్నా కన్య ముఖ్యమని చెప్పి మీ తండ్రి గారు మీ తల్లి గారిని తీసుకుని వెళ్ళిపోయాడు బాబు. ఆనాటి నుంచి నా తోబుట్టు మీద ప్రేమ పోక ఎన్నెన్నో పల్లకీలు పంపించాను. ఎన్నికి పల్లకీలు పంపించినా సరే వెళ్ళిన పల్లకీలు వెళ్ళినట్టు తిరిగి వచ్చినాయి. కానీ నా పుట్టిన ఆడబడిసి ఎప్పుడు నా పొద్దుగాలకు తప్పలేదు బాబు. నా పుట్టిన ఆడబడిసి ఇప్పుడు నా పొదుగడప తొక్కలేదు బాబు. అందుకు మన ఇద్దరికి రాకపోకలేక నేను మీ మేనమామని మీకు తెలీదు అన్నాడండి. అలా ఎప్పుడైతే అన్నాడో అన్నయ్య అమ్మగారి పోలికలు మేనమామ పోలికలు ఈ పోలికలు చూసి ఒకవేళ మన మేనమామ అయితే చూద్దామన్నయ్య. అలాగని ఇలవరసా చూసారు పలవరసా చూసి తల్లి దగ్గర రూపులు ధరిని ఎంచారు. చూసారు పలవరసా చూసో తల్లి దగ్గర రూపులు ధరించేనారు. నమ్మే మావయ్య అన్నారు బాబు గోవిందరాజు మీ ఆరుగురు ఎందాకెళ్ళారు బాబు? ఏమంటే మేము 7 అన్నదమ్ములు 6గురికి కళ్యాణం అయింది. 7వ వెంకటేశ్వర స్వామికి కన్య కోసం తిరిగామండి. రాజ్యాలన్నీ తిరిగేసాము. ఎక్కడ కూడా చూడసక్కగా సుట్టవలేదు. బాలకని నచ్చలేదు. మేము మళ్ళీ వెళ్ళి వద్దామని చెప్పి మా ఇళ్ళకి మేము వెళ్ళిపోతున్నామండి. ఓహో బాబు మీ ఆరుగురు కాకుండా ఇంటికాడ 7వ వాడు ఉన్నాడా? మీ ఆరుగురికి పెళ్లిళ్ళైన ఎక్కడ బాబు అమ్మాయి అవ్వలేదా? మరి తిరగన్నా రాజ్యాలు ఎందుకు తిరిగారు? మీరు ఎల్లన్నా రాజ్యాలు ఎందుకు వెళ్ళారు? తిరగన్నా రాజ్యాలు ఎందుకు తిరిగారు? వెళ్ళన్నా రాజ్యాలు ఎందుకు వెళ్ళారు? బాబు గోవిందరాజు మరి మీ తమ్ముడెంకన్నా మంచోడు అయితేని ఆవిడ నా ఇంటానున్నది అలివేలు మంగ. తమ్ముడెంకన్నా మంచోడు